ఊరిలోనే బ్రతకాలి లేదా నియోజకవర్గంలోనే బ్రతకాలి అని చీరాల నియోజకవర్గంలోని అల్లరి మూకలకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘాటు హెచ్చరిక చేశారు. చీరాల నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే నియోజకవర్గ జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల రోజు తర్వాత ఎక్కడెక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగాయి, ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, సమస్యాత్మక కేంద్రాలు ఇంకా ఎన్నున్నాయి, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రతా చర్యలపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమీక్షించారని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కౌంటింగ్ రోజు తర్వాత నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా హింసకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా కౌంటింగ్ డే రోజు చీరాల టౌన్, చీరాల కాన్స్టిట్యుయెన్సీ మొత్తం దాంట్లో 144 సెక్షన్ పెట్టడం జరుగుతుంది. సో ఎవరికి కూడా ఎక్కడ గ్యాదర్ అయ్యే పర్మిషన్ ఉండదు. అది పార్టీ ఆఫీస్ ఉండొచ్చు, అది ఎవరైనా ఇంటి ఉండొచ్చు, ఎక్కడ కూడా ఎవరు కూడా గ్యాదర్ కాకూడదు. టౌన్లో కూడా చాలా స్ట్రిక్ట్గా 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైనా 144 సెక్షన్ వైలేట్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. అదేవిధంగా కౌంటింగ్ ముందు, కౌంటింగ్ రోజు, లేకపోతే కౌంటింగ్ తర్వాత ఎవరైనా మళ్ళీ ఘర్షణలు పడితే, గొడవలు పడితే వాళ్ళ మీద కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మేము చాలా కఠినంగా, అన్ని చోట్ల చాలా కఠినంగా ఉంటామని అందరికీ హెచ్చరిస్తున్నాము. ఎవరైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చూస్తే వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్మైన యాక్షన్ ఉంటుంది. ఒకరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, కానీ దాని తర్వాత ఊరిలోనే బతకాలా, జిల్లాలోనే బతకాలా, కాన్స్టిట్యుయెన్సీలోనే బతకాలా. దాని తర్వాత మేము ఫాలో అప్ యాక్షన్ కంటిన్యూస్గా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద కంటిన్యూస్గా ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది. వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తాము, మళ్ళీ స్టేషన్కి పిలుస్తాము. అవసరం ఉంటే ఎక్కువ కేసెస్, ఒక మనిషి మీద ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటే వాళ్ళను జిల్లా బహిష్కరణ కూడా చేస్తాము, లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా చేస్తాము. ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ పంపించడం కలెక్టర్ గారికి జరిగింది. దాని మీద యాక్షన్ కూడా త్వరలోనే అవుతుంది. సో ఆ రోజు ఎవరు కూడా ఫైర్ క్రాకర్స్ యూజ్ చేయకూడదు. ఫైర్ క్రాకర్స్ యూజ్ చేయడం నిషేధం. కౌంటింగ్ 6th జూన్ వరకు ఎవరు కూడా ఫైర్ క్రాకర్స్ యూజ్ చేయకూడదు. ఎవరు కూడా పెట్రోల్ బంక్స్ నుంచి లూజ్గా పెట్రోల్ అమ్మకూడదు. ఎవరైనా లూజ్గా పెట్రోల్ అమ్మితే, ఏమైనా బాటిల్లో, క్యాన్లో అమ్మితే వాళ్ళ మీద, పెట్రోల్ బంక్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేపిస్తాము. అదేవిధంగా ఎవరైనా ఈ ఫైర్ క్రాకర్స్ ఎవరైనా అమ్మితే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా అందరికీ మేము చెప్తున్నాము, చీరాల కాన్స్టిట్యుయెన్సీలో, అదేవిధంగా మొత్తం బాపట్ల జిల్లాలో కూడా ఎవరు కూడా ఏమైనా గొడవలు సృష్టిస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అందరూ కూడా పోలీస్ వారికి సహకరించాలి, కోఆపరేట్ చేసుకోవాలి. పీస్ఫుల్ మేనర్లో ఈ అంతా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ కావాలి.